బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొడివిడత పోలింగ్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఆయా పార్టీల భాగస్వామ్య పక్షాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మలి విడత ఎన్నికల కోసం ఆయుధాలకు పదును పెడుతున్నాయి. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ నేతలను తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి ఆహ్వానిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లుగా భాషాపరమైన ఓటర్లను ఆకర్షించే వారిగా వారిని రంగంలోకి దింపుతున్నాయి. అదేవిధంగా ఎన్డీఏ పక్షాలు అయిన జేడీయూ, బీజేపీలకు మద్దతుగా టీడీపీ కూడా బీహార్ ఎన్నికల ప్రచారం బరిలోకి దిగింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బీహార్లోని పాట్నాకు ఇవాళ వెళ్లనున్నారు. ఎన్డీఏ తరపున లోకేష్ పాట్నాలో ప్రచారం నిర్వహిస్తారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ ప్రభుత్వ విజయాలను లోకేష్ ప్రచారం చేయనున్నారు. అంతేకాకుండా సాయంత్రం 6 గంటలకు బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 7:30 బీహార్ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమవుతారు. నవంబర్ 9 ఉదయం 10 గంటలకు పాట్నాలో ఎన్డీఏకు మద్దతుగా నారా లోకేష్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.